యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి వేవేల స్తుతులు స్తోత్రములు తెలియజేస్తుంటున్నాను. మరి యొక్క కృపా గడియలు మహాకృప మన పైన నా పైన ఉంచి మనలందరినీ ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా ఆయన ఐక్యపరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకి ఇస్తున్నటువంటి ఈ తరుణాన్ని బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో మనమందరం కూడా ఏక మనసు కలిగి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడానికి ఈ సమయాన్ని మనం కేటాయించుకున్నామంటే ఇది చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని చూస్తూ ఉంటాడు పరలోకంలో నుండి. కాబట్టి మనము ఈ విధంగా కూడుకోవడం, ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లో వేరే ప్రాంతాల్లో ఉండి కూడా యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన త్యాగాన్ని, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాని ప్రకారం మనం సరి చేసుకుంటూ ఆయన వాక్యంలో నడుస్తూ ఉన్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. కాబట్టి మనం యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. మరొకసారి చదువుతున్నాను. ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మహాప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మరి మీ వాక్యం ద్వారా సంధించి మా యొక్క జీవితాన్ని మీ వాక్య వెలుగులో సరి చేసుకుంటూ మాకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించమని జీవమైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ 2 వచనాలలో దైవజనుడు రాస్తున్నటువంటి మాటలు, దినాలంట దుర్దినములు. మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల గుండానే వెళ్తూ ఉన్నాము. అయితే ప్రభు మాట ఇక్కడ ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మన కుటుంబాల్లో ఉండేటటువంటి మనము, పెద్దలు, పిల్లలు, మధ్య వయసు వాళ్ళు అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాడు. దుర్దినములు రాకముందే వీటి యందు సంతోషము నాకు లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. అంశం ఏంటంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. మనము అంటే యవనస్తులుగా బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయనను ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లోకి వస్తాయి. దేవుని మాటను మనం వినడం వలన మనకు
ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఆలోచన మన జీవితంలోనికి వస్తది. మన అందరి కుటుంబాలలో యవనస్తులు ఉంటారు, పెద్దలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అందరికీ దేవుని వాక్యము కావాల్సిందే. అందరికీ దేవుని వాక్యాన్ని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకు ఈ వాక్యాన్ని లేదా దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? చిన్నప్పటి నుంచే సండే స్కూల్‌కి వెళ్తున్నటువంటి బిడ్డలైతే ధన్యులే. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానంలోనికి వస్తారు. కొంతమందికి మధ్య వయసులో దేవుడు పరిచయం అవుతాడు. కొంతమందికి వృద్ధాప్యంలో పరిచయం అవుతాడు. కొంతమందికి మిడి వయసులో అంటే కొంచెం 50 ఆ ప్రాంతంలో పరిచయం అయిపోతాడు. దేవుడు ఆయా పరిస్థితుల నుంచి మనుషులను ఆయన దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి బాల్య దినములందే స్మరణకు జ్ఞాపకం తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ బాల్యమైనటువంటి యంగ్స్టర్స్, యూత్, చిన్న బిడ్డలు కావచ్చు, చిన్న బిడ్డలు 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ అక్కడి నుంచి వాళ్ళకు దేవుని వాక్యాన్ని కథల రూపంలో మనం ఇంట్లో చిన్న చిన్న కథల రూపంలో, నీతి కథల రూపంలో వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు విశ్వాసంలో బలపడేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, యవనస్తులు వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఏమైతుందంటే వారి ప్రవర్తనను సరి చేసుకుంటూ దేవునికి దగ్గరగా వచ్చి వాళ్ళు సమాజానికి, దేశానికి, కుటుంబానికి ఎంతో గొప్ప కీర్తిని, ఎంతో గొప్ప పేరును తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి పెద్దలైనటువంటి మనం కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో ఏం చేశాడు మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం కూడా మన బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని మనము మామూలుగా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు వాటిని గమనిస్తూ ఉంటారు. యూత్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఏమైతా ఉంటారంటే దేవుని వాక్యంలో నడవడానికి లేకపోతే వాళ్ళు సరి చేసుకుంటూ దేవునిలో స్థిరంగా నిలబడడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఎవరు కల్పించాలంటే పేరెంట్స్ అయినటువంటి మనమే. మనం కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఈ జీవితంలో మనం చాలా ఇబ్బందుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితులే ఉంటాయి. అన్ని మనకు పూలబాటగా దేవుడు ఏది పెట్టాడు. ప్రతిది కూడా కష్టమైనటువంటి పనుల గుండానే ఆయన మనల్ని విశ్వాస జీవితంలో నడిపిస్తాడు. కాబట్టి మనల్ని మనము ఏం చేసుకోవాలా? దేవుని వాక్యంలో సరి చేసుకొని మన బిడ్డలైనటువంటి యూత్‌కు దేవుని వాక్యాన్ని మనమే అందించాలి. మంచి విషయాలు మనమే కథల రూపంలో బిడ్డలకు చెప్పాలి. మంచి విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు కరెక్షన్ ఏదైనా పొరపాటు చేస్తా ఉంటే యవనస్తులకు మనము చెప్పే వాళ్ళుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము మన యూత్‌ను మన పిల్లలను ఒక మంచి మార్గంలో నడిపించిన వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకు కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకంలోనికి తీసుకొని వచ్చేటట్టుగా మనం బోధించాలి. బైబిల్ ప్రపంచంలో చాలా మంది యూత్స్ ఉన్నారు. చాలా మంది యంగ్స్టర్స్. కొంతమందికి పేర్లు ఉన్నాయి, కొంతమందికి పేర్లు లేవు. కొంతమంది అద్భుత కార్యాలు చేశారు. కొంతమంది జస్ట్ వాళ్ళకున్నటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క భక్తిని బట్టి అనేక మందిని రక్షణలోనికి కూడా నడిపించారు. ఉదాహరణకు మనకు పాత నిబంధన గ్రంథంలో మొదటి సమూయేలు 17వ వచనంలో ఒక మాట ఉంటుంది దావీదు గురించి. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. దయతో ఒకరు సహాయం చేయండి చదవడానికి. 17వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదవండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు
వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడను ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను. సౌలును వారును ఇశ్రాయేలు అందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. ఇక్కడ రాజైనటువంటి దావీదును అంటే రాజు కాకముందు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దావీదు ఎక్కడో గొర్రెల కాపరిగా గొర్రెలను మేపేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యెషయా ఆయనను పిలిచాడు. గొర్రెల మందల కాపరి దగ్గర నుంచి ఆ యొక్క అడవిలో ఎక్కడో ఉంటాడు కదా, కాచుకునేటటువంటి ఆయనను పిలిచి ఆయన ఒక మాట చెప్తున్నాడు, అంటే పని చెప్తా ఉన్నాడు. తండ్రి పని అప్పగిస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు పోయి అన్నవాళ్ళు యుద్ధంలో ఉన్నారు, ఫలానా ప్రదేశంలో ఉన్నారు, కాబట్టి వాళ్ళ కోసము మంచి వేయించినటువంటి ఏం చేశాడు, వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. మళ్ళీ వాళ్ళ సహస్రాధిపతికి శ్రేష్టమైన జున్నుగడ్డలు పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం అందరం తండ్రి ఏదైతే చెప్తా ఉన్నాడో కుమారుడు విధేయత కలిగి వెంటనే ఆ మాటను స్వీకరించి ఆయన అన్నదమ్ముల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. యవనస్తులుగా ఉన్నటువంటి మన బిడ్డలకు మనం ఏదైనా పని చెప్తా ఉంటే వాళ్ళు యవనస్తులైనటువంటి వాళ్ళు దేవుని వాక్యానికి అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకు విధేయత చూపించేటటువంటి వ్యక్తులుగా ఉంటే వాళ్ళు దీవించబడతారు. కాబట్టి ఇక్కడ దావీదు తండ్రి మాటకు లోబడి విధేయత చూపి ఆయన మాట చొప్పున ఆయన బయలుదేరిపోతా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం యవనస్తులకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే విధేయత చూపెట్టడం. దేవుని వాక్యానికి, పెద్దలకు, ఏమి ఇంట్లో ఉన్నటువంటి పిన్నలకు అయితే పెద్దలనేమి సమాజంలో అయితే ఏం చేయాలా, విధేయత కలిగినటువంటి జీవితానికి రావాలి. మళ్ళీ విధేయత రావాలి అంటే వాళ్ళకి ఏం కావాలా, మొదటిగా డిసిప్లిన్ రావాలి. డిసిప్లిన్ లేకుండా విధేయత ఉండదు. డిసిప్లిన్ లేకుండా డిసైపుల్ గా మార్చబడరు. డిసిప్లిన్ అటువంటిది అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఏ బిడ్డకైతే ఉంటుందో, ఏ విశ్వాసికైతే ఉంటుందో వాళ్ళు దేవుని మాటలకు, పెద్దల మాటలకు, తల్లిదండ్రుల మాటలకు, గురువుల మాటలకు విధేయత చూపిస్తారు. కాబట్టి దైవజనుడు ఒక పనిని అప్పగించాడు, ఆ కుమారుడు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకున్నాడు, ఆ పని చక్కగా నెరవేర్చడానికి వెళ్ళిపోతా ఉన్నాడు. యుద్ధంలోనికి వెళ్ళాడు. అందరూ ఏమని పాడుతా ఉన్నారు, ఏమని అరుస్తా ఉన్నారు, జయం జయమని పంక్తులు తీరి పాడుతా ఉన్నారు పాటలు. కానీ ఆ ఫిలిష్తుడైనటువంటి గొల్యాతును ఎదుర్కోవడానికి ఎవరికి ధైర్యం లేదు. ఈయన అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నోట ఈ నోట మాట్లాడి అందరి దగ్గర కలిసి ఈయన తెచ్చినటువంటి ఆ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కాపరికి, ఆ యుద్ధంలో ఉన్న ఒక సైనిక అధికారికి ఆయన జున్నుగడ్డలు ప్లస్ ఆ అన్నలకు ఏవైతే తీసుకుపోయాడో అవన్నీ ఇచ్చేసినాడు. ఇక ఇచ్చేసి మళ్ళీ యుద్ధంలోనికి మనుషులు ఉండే ప్రదేశానికి, ఏలా అనే ప్రదేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ అందరూ భయపడిపోతున్నప్పుడు సౌలు రాజుతో అంటాడు అనమాట, నేను గొర్రెల దగ్గరికి ఎలుగుబంటి సింహం వస్తే వాటిని యెహోవా నామం ఎదుర్కొన్నాను, కాబట్టి ఇది కూడా ఇతని కూడా నేను ఈ సమస్య నుంచి మీ ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ ప్రజలను విమోచిస్తాను, ఎదుర్కొంటానని ధైర్యంగా సౌలు రాజుతో చెప్తాడు.
కాబట్టి సౌలు రాజు కూడా ఆ మాటలు నమ్ముతాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యవనస్తులకు కావాల్సినటువంటిది ఏంటంటే దేవుని మీద నమ్మకం, అపారమైనటువంటి నమ్మకము దేవుని మీద ఉంచుకోవాలి. ఆ ఆ నమ్మకం రావాలి అంటే పెద్దలైనటువంటి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి. దేవుని వాక్యాన్ని వారికి అట్లీస్ట్ చిన్నప్పటి నుంచే కంటత వాక్యాలు బైబిల్ స్టడీలో సండే స్కూల్ బైబిల్ స్టడీస్ లో చెప్తా ఉంటారు కదా, అవి కనీసం కంటత నేర్పిస్తా ఉంటే ఏదో ఒక వాక్యము వారిని ఆ హృదయంలో పట్టుకుంటుంది. ఆ వాక్యం వారిని పదే పదే మాట్లాడి ఏం చేస్తుందంటే వారి విశ్వాసములోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది వాక్యం. కాబట్టి బిడ్డలు ఎంత వాక్యాన్ని మనం వాళ్ళకి అందిస్తామో, వాళ్ళు వింటారో అంత విశ్వాసంలో బలపడేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. గొప్ప వ్యక్తులుగా ఉంటారు అన్నమాట. మామూలు వ్యక్తులు కాదు, గొప్ప వ్యక్తులుగా. ఆ దినాల్లో దావీదు ఉన్నటువంటి దినాల్లో ఇలా జూమ్ మీటింగ్స్ కానీ, సండే స్కూల్స్ కానీ, బైబిల్ స్టడీస్ కానీ లేవు. కానీ ఆయననేమో అడవిలో ఉంటాడు, తల్లిదండ్రులు ఏమో పట్టణంలో ఉంటారు, అన్నదమ్ములు ఏమో యుద్ధంలో ఉన్నారు. కానీ దేవుని యందు విశ్వాసం చూడండి ఎలా ఉందో. దేవుని యందు గొప్ప నమ్మకం ఉంది. మొదటి సమూయేలు 17:37 ఒక మాట చదవండి ఒకసారి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాడు. అందుకు సౌలు చదవండి. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అన్నాడు. ఇక్కడ ఎన్నుకున్నటువంటి రాజేమో సప్పబడిపోయాడు, ధైర్యం సన్నగిలిపోయింది, యుద్ధంలో ఆరితేరినాడు. కానీ ఇక్కడ ఈ యవనస్తుడైనటువంటి బాలుడు, యంగ్స్టర్ వచ్చినాడు. ఆయన ఏమంటున్నాడు? సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఎవరిని రక్షించినా అంట? దావీదును రక్షించినటువంటి యెహోవా. చూసినారా? ఈయనకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయనకు విజయాన్ని అప్పుడే అనుగ్రహించినాడు. ఇప్పుడు రాజుకు అదే మాట చెప్పాడు, ఆయన కూడా ఆయన నమ్మాడు. కాబట్టి ఇప్పుడు యెహోవా నీకు తోడుగా నుండుగా కానీ దావీదుతో అనెను అని ఆయన నువ్వు పోయి యుద్ధం చేయకు అని చెప్తా ఉన్నాడు. యవనస్తులు ఎంతగా దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటారో వాళ్ళు గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు, ప్రపంచంలో గొప్ప కార్యాలు దావీదులాగా చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. మరి ఆ విధంగా చేయాలంటే ఈ దినాల్లో యవనస్తుల పరిస్థితులు మనకు తెలుసు. చాలా రకరకాలైనటువంటి వ్యాపకాలు, రకరకాలైనటువంటి పద్ధతులు ఉండి యవనస్తులను బాగా పాడు చేసేటటువంటి పరిస్థితులు అంటా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటి నుంచి వారిని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క సహవాసంలో ఉండాలి. తల్లిదండ్రుల ఆ మాటలలో అడుగుజాడలో వాళ్ళు నడుచుకుంటారు. యెషయా దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క భక్తి, ఆ యొక్క దైవ నియమాలు, ఆ కట్టడలు ఈ బిడ్డకు చెప్పిన కారణం చేతనే ఈయనకు దేవుని యందు అచంచల విశ్వాసం ఉంది. కాబట్టి గొప్ప విజయాలు, ఎలుగుబంటి నుంచి, సింహం నుంచి ఆయన రక్షించబడ్డాడు, యుద్ధం చేసినాడు. అప్పుడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటే విశ్వాసము వినుట వలన కలుగుతా ఉంది దేవుని వాక్యాన్ని. తల్లిదండ్రులు ఆ దినాల్లో డిస్కషన్ చేసింటారు బిడ్డలతో. వాళ్ళు తల్లి తండ్రిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. దేవుడు మనకు చాలా సహాయం చేశాడు, ఇబ్బందులో, కష్టంలో, కరువులో అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు బిడ్డలు ఎంతగానో ఎంకరేజ్ చేసేట్టుగా, ఎంతో ఉత్సాహపరిచేటటువంటి మాటలుగా ఉండేటటువంటిగా ఉన్నాయి. కాబట్టి ఆ దినాల్లో బైబిల్ స్టడీస్, సండే స్కూల్స్ ఏవి లేకపోయినా కానీ గొప్ప విశ్వాసంలో నడిపించబడ్డారు. మనం కూడా దేవుని వాక్యంలో వింటూ ఉన్నాము. విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసంలోనికి మనం రావాలి. విశ్వాసంగా ఉన్నాం, బాగుంది, కానీ గొప్ప విశ్వాసంలోనికి రావాలి అంటే మనం ఏం కావాలి? క్రమశిక్షణ కలిగినటువంటి ప్రార్థనా జీవితం కావాలి. క్రమంగా దేవుని వాక్యాన్ని చదవాలి, క్రమంగా దేవుని యొక్క సంఘానికి వెళుతూ ఉండాలి. ఈ డిసిప్లైన్ లైఫ్ ఎప్పుడైతే అలవాటు పడుతుందో వాళ్ళందరూ
చక్కగా దేవుని మార్గంలో వెళుతూ దేవుని కోసం నిలబడతారు. ఆ నిలబడే కార్యక్రమంలో దేవుడు వారికి తోడుగా ఉండి వారు చేయు ప్రయత్నములన్నిలో కూడా వారికి విజయాన్ని కలుగజేస్తాడు. అదే కదా ఈ భక్తుడు దావీదు భక్తుడు రాసుకున్నాడు. మొదటి అధ్యాయంలోనే ఏమని రాస్తాడు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూద్దాం. ఏమంటాడు అక్కడ? 1వ అధ్యాయము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాలలో ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును. అతడు చేయనిదంటయు సఫలమగును. దుష్టులు ఆ రాకన నుండక. చాలు ప్రియదర్శిని. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడు. అట్ ది సేమ్ టైం అతడు చేయనిదంతయు సఫలం దేవుడు చేస్తాడు. దావీదు జీవితంలో ఆయనకు బైబిల్ లేకపోయినప్పటికీ తండ్రి ఇచ్చినటువంటి మాటలను చక్కగా హృదయంలో ఉంచుకొని పాటల రూపంలో దేవుణ్ణి ధ్యానించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కువ సమయము దేవునితో గడిపేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మనం ఎక్కువ సమయం గడుపుతా ఉన్నాం. దేవునితోనా, లేకపోతే మన ఇంటి పనులతోనా, లేకపోతే ఇంకా వేరే ముసలమ్మ ముచ్చట్లు అంటారు పౌలు భక్తుడు. ముసలమ్మ ముచ్చట్లు, నానాకమైనటువంటి మాటలు. అంటే అవి ఆధ్యాత్మిక జీవితానికి ఏమి పనికిరావు, కానీ ఊరికే మాట్లాడుకోవడమే. అన్నెసరిగా మనం మాట్లాడుకుని దేవుని యొక్క సమయాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం వృధాగా చేస్తున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూత్ దేవుని వాక్యంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు గొప్ప విశ్వాసంతో దేవుని యందు వాళ్ళు నిలబడతారు. దేవుని కోసం దావీదులాగా గొప్ప కార్యాలు చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి యవనస్తులైనటువంటి మన బిడ్డలను మనం దేవుని వాక్యానుసారంగా పెంచడానికి మనం ప్రయత్నం చేయాలా. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చాలా పోరాడాలి మన బిడ్డలను కాపాడుకోవడానికి. చాలా మార్లు మనం వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన కోసం కూడా. అపవాది చాలా తంత్రాలు, మంత్రాలు, వాడు ఏ విధంగా విశ్వాసాలను పడగొట్టాలనేటటువంటి కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యవనస్తులు ఈజీగా పడిపోవడానికి ఛాన్సెస్ ఇప్పుడు దినాల్లో, అప్పుడు దినాల కంటే ఇప్పుడు దినాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఏరియాలో శోధనలే యవనస్తులకు, ప్రతి ఏరియాలో. కాబట్టి వీటన్నిటిని జయించుకొని రావాలంటే దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినం మన బిడ్డలతో మనము ముచ్చటించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రతిరోజు ఒక నీతి కథ దేవుని గురించి చెప్పగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. కథలు దేవుని కథలే చెప్తా ఉండాలి, నీతి కథలే చెప్తా ఉండాలి. కాబట్టి వాళ్ళలో విశ్వాసాన్ని మనము వృద్ధి చేసే కొద్దీ ఏమవుతారంటే వాళ్ళు దినదినము దేవునిలో స్థిరమైపోయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దావీదు భక్తుని వలె ఎలా ఉంటారు? సమస్య వచ్చినప్పుడు నిలబడతారు, అడ్డుగా నిలబడతారు. అంత సైనికులు ఎవడు అడ్డుకోవడానికి ముందుకు వెళ్ళడం లేదు. కానీ ఈ యవనస్తుడైనటువంటి దావీదు యుద్ధంలో నేను వెళ్తానయ్యా, నన్ను పంపించండి అయ్యా అని పోతా ఉన్నాడు. కాబట్టి ఈ దినాలలో మన బిడ్డలు దేవుని కోసం మనం సిద్ధపరుచుతున్నామా, లేకపోతే వాళ్ళు చెప్తుంటే వినడం లేదు అని వదిలేస్తా ఉన్నామా? వదిలేస్తూ ఉన్నట్లయితే గాన మనం వారిని పాపంలోనికి మనమే తోసేస్తున్నామేమో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన బిడ్డలను చక్కటి మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి యవనస్తులైనటువంటి బిడ్డలను మనం దేవుని కోసం పెంచే వ్యక్తులుగా మనం పూనుకోవాలా, మనం నిర్ణయం తీసుకోవాలా. మా బిడ్డలు దేవుని వాక్యములో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ దినాలలో నేను చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నాకేమనిపిస్తా ఉందంటే,
బిడ్డలకు ఆస్తులు, చదువులు, బంగారు, ఇల్లు ఇవన్నీ కాదు ఇవ్వాల్సింది. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే డిసిప్లైన్, దేవుని వాక్యం. ఈ రెండు గాన ఇస్తే వాళ్ళే ఆస్తులు సంపాదించుకుంటారు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ఉద్యోగాలు తెచ్చుకుంటారు, వాళ్ళే దేవుని కోసం నిలబడేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. మనం డిసిప్లైన్, దేవుని వాక్యాన్ని వారికి ఇవ్వకపోతే కన మనం ఆస్తులు ఇస్తే ఏమైపోతుంది? కరిగించేస్తారు. కొన్ని రోజులే వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళకు ఉండేటటువంటి ఇప్పుడున్నటువంటి దినాల్లో ₹1,00,00,000 కూడా 2 రోజుల్లో అయిపోగొట్టేస్తారు. అంత సొసైటీ, అంత గ్లోబల్ మార్కెట్, గ్లోబల్ ఐడియాస్, గ్లోబల్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఈ నిమిషాల్లో మీరు డబ్బులు ఊరికే ఫోన్ పే అని, గూగుల్ పే అని రకరకాలైనటువంటి మాధ్యమాలు వచ్చేసాయి. డబ్బులను ధారాళంగా వాడుకోవడానికి స్కోప్ ఉంది. అదే మాదిరిగా వాళ్ళు చెడిపోవడానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి బిడ్డలకు ధనం కాదు ఇవ్వాల్సింది, వారికి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, పెద్దలను గౌరవించడం నేర్పించాలా, పెద్దలతో ఎలా మాట్లాడాలా నేర్పించాలా, ఇంటికి వచ్చినటువంటి గురువులతో లేదా గెస్టులతో ఎలా మాట్లాడాలో నేర్పించాలా. వాళ్ళు రోజంతా ఆటలు లేకపోతే టీవీలు, సెల్ ఫోన్లు ఆట ఆడుకుంటే మనం చూస్తూ అలా ఉండిపోతా ఉన్నాం అనుకోండి, దాని ద్వారా వాళ్ళు ఏమైపోతారంటే అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయి ఒక స్టేజ్ తర్వాత మన మాటలు వాళ్ళకి వినబడవు. వాళ్ళకు టీవీలో ఉండేటటువంటి ఆ యొక్క గేమ్స్ కానీ, సినిమాలు కానీ, ఇంకో రకరకాలైనటువంటి వ్యాపకాలు వారి హృదయంలో ఎక్కించుకోవడం చేత మనం దేవుని వాక్యాన్ని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి మన బిడ్డలను ఇప్పుడే సమయం ఉన్నప్పుడే వారిని జాగ్రత్తగా దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ గద్దిస్తూ ఉండాలి. పెద్దలు సరిచేస్తూ ఉండాలి. బాబు ఇది తప్పు, ఇంకా స్టాప్ చేయండి. ఆడుకున్నారు కదా, ఆడుకున్న సేపు ఆడుకున్నారు, మిగతా సమయము ప్రార్థన సమయం, మిగతా సమయము చదువుకునే సమయం. అలా సమయాన్ని కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని జాగ్రత్తగా వాళ్ళు పొదుపుగా వాడుకోవాలి. ఈ ప్రపంచంలో మనం బ్యాగ్ తీసుకొని రానేటటువంటిది ఏంటంటే టైమే. 1 గంట 1 నిమిషాన్ని కూడా మనం బ్యాగ్ తెచ్చుకోలేము, అయిపోతే. డబ్బులు లక్షలు కోట్లు పైన కానీ మళ్ళీ కోట్లు సంపాదించగలరు. సమయం పోతే మాత్రం 1 సెకండ్ కూడా మనం సృష్టించలేము, పుట్టించలేము. కాబట్టి యవనస్తులైనటువంటి మన బిడ్డలకు సమయం యొక్క విలువను, ప్రజల యొక్క విలువను, సంఘం యొక్క విలువను, దేవునికి ఇచ్చేటటువంటి విలువను మనం నేర్పించాలి, చూపించాలి. మాదిరికరమైనటువంటి జీవితం మనలో ఉంచుకోవాలి. మనలో మాదిరికరమైనటువంటి జీవితం మనలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారు? అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రార్థన చేసుకుంటున్నారు, ఎలా ప్రార్థిస్తుంటున్నారు, ఎలా పాటలు పాడుతుంటున్నారు. మనం చూస్తూ ఉంటే కొన్ని నేర్చుకుంటాం, కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని నేర్చుకుంటాం, కొంతమంది చెప్తూ ఉన్నప్పుడు కొన్ని నేర్చుకుంటాం. మన యవనస్తులైనటువంటి బిడ్డలకు మనకు సంఘ నాయకులు, సంఘ కాపరి చెప్తాడు సంఘస్థులకు అందరికీ, ఇలా నడుచుకోండి, ఈ విధంగా దేవునిలో ఉండండి, దేవునికి ఇవ్వండి, దేవుని పరిచర్యలో పాలు పొందండి, ఉపవాస ప్రార్థన చేయండి, సంఘం కోసం, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి అని నియమాలు, నిబంధనలు సంఘ కాపరి ఏ విధంగా అయితే మనకు చెప్పి దేవుని వాక్యమును నడిపిస్తాడో, మన ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులను మనం ఏం చేయాలి? ఆ విధంగా చెప్పి, బాబు ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలా, ఉదయం లేచినే దేవునికి మొదటి సమయం ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. ఉదయం లేవగానే మన వాట్సాప్లు, ఫేస్బుక్లు ఈ దినాల్లో కామన్ అయిపోయింది. వాట్సాప్లు, ఫేస్బుక్ చూసుకోవడం. ఉదయం లేవగానే నువ్వు దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తా ఉన్నామో దేవుడు అంతగా మనతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. వాక్యం ఎప్పుడైతే మనం వింటూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నామంటే మనలో ఉన్నటువంటి తప్పులను అన్నిటిని ఆయన చూపిస్తూ సరిచేస్తాడు. తద్వారా మన కుటుంబానికి, మన సమాజానికి, మన ఇంటికి మనం జీవనకరంగా మారుతాం. కాబట్టి మనం యవనస్తులైతేనేమి, నడిమి వయసు కలిగిన వాళ్ళైతేనేమి, వృద్ధులైతేనేమి అందరూ కూడా దేవుని యందు విశ్వాసము
గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మారుతూ ఉండాలి. గొప్ప విశ్వాసులు కావాలి అంటే ప్రార్థన జీవితం కావాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత గొప్ప శక్తి దేవుడు విడుదల చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం తక్కువ సమయం ప్రార్థన చేశామనుకోండి, తక్కువ రిజల్ట్సే. అదే సామెత ఉంది కదా, పిండి కొద్ది రొట్టె. రొట్టె పెద్దది కావాలంటే పిండి కొంచెం ఎక్కువ కావాలి. కొంచెమే పిండి ఉందనుకోండి, రొట్టె కూడా కొంచెమే. కాబట్టి ఎక్కువ ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులు గొప్ప కార్యాలు చేస్తారు. దావీదు అలాంటి గొప్ప కార్యాలు చేయగలిగినాడు. కారణం ఏంటంటే ఆయనకు తల్లిదండ్రులు ఏమిచ్చారు? క్రమశిక్షణ జీవితాన్ని ఇచ్చారు. క్రమశిక్షణ జీవితాన్ని ఇచ్చారు కాబట్టి ఆ బిడ్డ గొప్ప కార్యాలు తలపెట్టాడు. వాటిలో ఆయన జయాన్ని పొందుకున్నాడు. గొప్ప జయాన్ని, రాజ్యానికి గొప్ప విజయాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం బిడ్డలను దేవుని వాక్యంలో పెంచుతున్నామా లేదని మనమే సరి చేసుకోవాలా, సరి చూసుకోవాలా. మనలోనే బిడ్డలు ఏమా నువ్వేం ప్రార్థన చేస్తా ఉన్నావు అని మనం ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మనం ఏమైపోవాలా? దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. అయ్యో నా బిడ్డలే నాలో తప్పులు కనిపెడతా ఉన్నారు, ఇంకా నేను వాళ్ళకి వాక్యాన్ని ఏం చెప్తానని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకొని దేవుని దగ్గర మనం కరెక్ట్ గా ఉంటే మన బిడ్డలు కూడా దేవుని సన్నిధికి కరెక్ట్ గా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనము, యవనస్తులుగా బిడ్డలు దేవుని వాక్యంలో స్థిరమైనటువంటి వాక్యం కలిగిన వాళ్ళుగా మనము ఉండాలి. వాళ్ళను తర్ఫీదు చేయాలి. ఇంకో విషయాన్ని చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయము 36వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 36వ వచనం. జెనసిస్ చాప్టర్ 37-36 వర్స్. అక్కడ ఒక మాట ఉంటుంది. ఇక్కడ కూడా యవనస్తుడైనటువంటి జోసెఫ్ ఉన్నాడు. 37వ అధ్యాయం 36వ మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరునకు అతని అమ్మి వేసిరి. చాలా మంది ఇక్కడ యవనస్తుడున్నాడు. ఎవరు? జోసెఫ్. ఈయన చాలా ప్రేమ కలిగినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తి. ఇంట్లో చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఒక ఆనిమిత్యం, అందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ పాటించేవాడు ఒక్కడే ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని వినే వాళ్ళంగా ఉంటున్నాము కానీ పాటించే వాళ్ళంగా మనం ఎంత దేవునికి లోబడే వాళ్ళంగా మనం ఉంటున్నాము, మనం బేరీజు వేసుకోవాలి. ఇక్కడ ఈయన ఏం చేసినారు? వేరే ఆయనకు అమ్మేసినారు. జోసెఫ్ను అమ్మేసినారు, బానిసగా ఇచ్చేశారు. అన్నదమ్ములు అమ్మేశారు. కారణం ఏంటంటే సత్యం చెప్పిన కారణం చేత. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని ఆయన పంచుకున్నాడు. అప్పుడు అన్నదమ్ములందరూ అప్పటికే చాలా పొరపాటు తప్పులు చేస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ తండ్రి అయినటువంటి యాకోబుకు చేరవేస్తూ ఉన్నాడు. అప్పటికే ఆయన మీద కారాల మిరియాలు నూరుతా ఉన్నారు అన్నలు. వీడు అన్ని నిజాలే చెప్తున్నాడు. ఈ దినాల్లో నిజాలు చెప్పేటటువంటి వ్యక్తులు కావాలి. యవనస్తులు, పెద్దలు, పిన్నలు, చిన్నపిల్లలు అందరూ నిజాలు చెప్పడం నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. దేవుని వాక్యంలో మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆయన మనల్ని దీవించే వ్యక్తిగా ఉన్నాడు. నిజాయితీ పరులకు ఎప్పుడు కష్టాలు తప్పవు. గుర్తుపెట్టుకోండి. నీతిగా జీవించేటటువంటి ప్రతి వ్యక్తి కష్టపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఈయన నిజాయితీగా బతుకుతా ఉన్నాడు. అన్నలు చేసే తప్పుల గురించి చెప్తా ఉన్నాడు. అన్నలకు కోపం వచ్చింది. ఒక దినం వచ్చింది, ఒరే వీడు అన్ని ఏవేవో చెప్తా ఉన్నాడు, ఏవేవో మనల్ని ఇది చేస్తా ఉన్నాడు, కాబట్టి ఈ వ్యక్తిని ఎట్లా చేసి చంపేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా చంపేద్దామని ప్లాన్ చేసి ఒక బావిలో తోసేశారు. దేవుని యొక్క మహాకృప ఆయనతో ఉంది కాబట్టి అతను బతికాడు. యాక్చువల్గా ఏదో తగిలి, తలకు తగిలి గాయం అయిపోయి చనిపోయే పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మహాకృప బిడ్డ పట్ల ఉండడం కారణం చేత దెబ్బలు తగిలి ఉండవచ్చు కానీ ఆయన బతికే ఉన్నాడు.
మళ్ళీ అందులో వాళ్ళకు ఓ మంచి మనసు కలగజేసినాడు. అరే వీడు మన రక్త సంబంధి కాబట్టి వీడిని ఏం చేయాలా, బయటికి తీసి వేరే వాళ్ళకు అమ్మిస్తామని ఆ యవనస్తులైనటువంటి బాలుని వేరే వాళ్ళకు జోసెఫ్ను అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఈయన అక్కడ కూడా అధికారి దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ అధికారి దగ్గర ఎంత నమ్మకం ఉన్నాడంటే ఆయన ఆస్తి పాస్తులు డబ్బులు వెండి బంగారము మనుషులు పనులు ఏది చూసుకోవడం ఏది చూసుకోకుండా ఎవ్రీథింగ్ ఆయనకి ఇచ్చాడంటే ఎంత నమ్మకమైనటువంటి ఆ దాసుడుగా ఉన్నాడు చూడండి. అమ్మివేయబడ్డాడు, బానిసగా ఉన్నాడు ఈ బిడ్డ. కానీ యజమానునికి నమ్మకమైనటువంటి దాసుడు, ఫుల్లీ ట్రస్టెడ్ బై హిస్ మాస్టర్. ఆ మాస్టరు ఇంకా తినడము పడుకోవడం తప్ప ఇంక ఏం లేదండి. అన్ని ఏ టు జెడ్ ఆయనకి అప్పగించాడు ఎక్సెప్ట్ వైఫ్. ఇలా జరుగుతున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు ఆ పోతిఫర్ వైఫ్ ఆయనను పాపం చేయమని ప్రేరేపిస్తే, నేను దేవునికి విరోధంగా పాపం చేయను కాబట్టి నేను నా దేవుని దృష్టిలో పాపిగా ఉండజాలనని ఆయన మారిపోతే, ఆయన భార్య పోతిఫర్ భార్య ఆయన మీద నింద వేసి తిరిగి ఆయన జైల్లో వేయిస్తుంది. అక్కడ కూడా జైలు అధికారి చేత ఆయన నమ్మకంగా ఉండి మొత్తం ఆ సైనికులందరినీ మళ్ళా ఆయన దగ్గరనే ఆయన కిందనే కంట్రోల్గా వేస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క మాటను నమ్మకంగా వింటూ ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఆ మార్గంలోనే లెఫ్ట్ రైట్ పోట్ల దేవుని వాక్యమా దాని ప్రకారమే పోతున్నాడు. యవనస్తులుగా మన బిడ్డలు విధంగా జీవించడానికి మనం సహాయం చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. దిక్కులేనటువంటి ప్రాంతం, ఎవరు లేనటువంటి ప్రాంతం ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు. మన బిడ్డలైనటువంటి యవనస్తులు దేవునికి భయపడేటటువంటి వ్యక్తులుగా మనం పెంచగలుగుతున్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి భయపడేటటువంటి పరిస్థితులు ఆయన ఏర్పాటు చేస్తూ వస్తాడు, నడిపిస్తూ వస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని బిడ్డలకు అందించగలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని వాక్యంలో నిలబడే వ్యక్తులుగా ఉంటారు. మనం దేవుని వాక్యాన్ని వాళ్ళతో ముచ్చరించకపోతే, చెప్పకపోతే వాళ్ళు దేవుని వాక్యానికి లోబడడానికి ఛాన్స్ లేదుగా. మనం దేవుని వాక్యాన్ని వారికి అందించే వ్యక్తులుగా ఉంటున్నామా? ఆ బాధ్యత మనం తీసుకుంటున్నామా? గురువులు చెప్తారు, సంఘ కాపరి చెప్తారు, ఎవాంజలిస్ట్ చెప్తారు, బాగుంది. కానీ వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్నటువంటి మన బిడ్డలకు మనం వాక్యాన్ని జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తా ఉన్నామా? లేకపోతే మన పనులతో వారిని వదిలివేస్తా ఉన్నామా? జాగ్రత్తగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని కోసం బిడ్డలను సంపాదించుకుంటున్నాము, వారిని దేవునిలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి. వారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు తొట్టుబాటు జరిగినా మళ్ళీ తిరిగి దేవుని వాక్యం వారిని సంధించి వారిని పట్టుకొని ఆ యొక్క వాక్యంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యాన్ని రోజు మాట్లాడుతూనే ఉండాలి. అంతే. మంచి విషయాలు రోజు మాట్లాడుకోవాలి, నెగిటివ్ విషయాలు రోజు మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. కాబట్టి యవనస్తులుగా ఉన్నటువంటి యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి మాస్టర్. దేవునికి మనం నమ్మకంగా ఉన్నామా? మనకిచ్చినటువంటి బిడ్డలను దేవుని యొక్క వాక్యంలో మనం పెంచగలుగుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా పెంచుతూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించే వ్యక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విషయాన్ని చూద్దాం. ఇతరుల పట్ల యంగ్స్టర్స్ ఎలా ఉంటారంటే కన్సర్న్ కలిగి ఉంటారు. ఇతరుల పట్ల దేవుని వాక్యంలో ఎప్పుడైతే వాళ్ళు జీవిస్తారో ఇతరుల పట్ల వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇతరుల పట్ల దయ కలిగి ఇతరులకు సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒకసారి ఓ పిల్లవాడికి పేరు లేదు, ఏం లేదు, యంగ్ బాయ్. అతను యోహాను సువార్త 6:9 ఉంటాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6:9.
యోహాను సువార్త 6:9 ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఏమంటున్నారు? మళ్ళీ ఒకసారి చదవండి సార్. ఇక్కడ ఉన్న యొక్క చిన్న వాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇక్కడ పేరు లేదు పిల్లోనికి, యూత్ యంగ్స్టర్, కానీ అతని దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి, 5 యవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు, అవి కూడా స్మాల్ చేపలు. చిన్నవాడు కదా, అమ్మ సర్ది పెట్టింది బిడ్డకు. దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళిపోయినాడు బిడ్డ. యేసయ్య వస్తాడంట, కాబట్టి ఆయనతో నేను పోతాను మమ్మీ అని చెప్పి ఆ తల్లి దగ్గర పర్మిషన్ తీసుకొని తల్లికి చెప్పి, తల్లి కూడా ఏం చేసింది? సిద్ధపాటు చేసింది. బిడ్డను ఏం చేసింది? ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఆకలి కొంటాడేమో పాపం అని 5 రొట్టెలు పెట్టి 2 చిన్న చేపలు ఫ్రై చేసి పెట్టి పంపించినట్టుంది. పేరు లేదు బిడ్డకు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఏమైనా మీ దగ్గర ఉందా అని శిష్యులను అడిగినప్పుడు, మా దగ్గర ఏం లేదు, కాకపోతే చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, అవి కూడా చిన్నవి స్మాల్ ఉన్నాయి అని చెప్తే, అప్పుడు దేవుడు దాన్ని తీసుకొని ఏం చేస్తాడు? ఆశీర్వదించి అనేక వేల మంది, 5,000 మంది పైచులు భోజనాలు పెట్టి దీవిస్తాడు. ఇక్కడ మనకు ఈ బిడ్డ చేసినటువంటి, యంగ్స్టర్ చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఇతరుల పట్ల వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ బిడ్డ ఉంచుకోలే, యేసయ్య దగ్గరికి ఏం చేసినాడు? తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేసాడు అంతే. ఈ బిడ్డ ఆకలి కొనిటాడు అప్పటికే, కానీ ఆయన అడిగాడు కాబట్టి ఆయన యొక్క కాల్కు రెస్పాండ్ అయిపోయాడు. దేవుని యొక్క మాటకు ఆయన ఏమైపోయాడు? స్పందించేవాడుగా ఉన్నాడు. మన బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన బిడ్డలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యానికి స్పందించే వారంగా, ఇతరుల అవసరతలు మన ద్వారా తీర్చబడతాయంటే మనం ఏం చేయాలా? మన దగ్గర ఉన్నటువంటి దానిని ఇవ్వడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా, మన బిడ్డలను తయారు చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మన బిడ్డలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. అందుకోసమే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. బాల్య దినములందే చిన్న బిడ్డలకు వాక్యాన్ని అందించాలి. చిన్న బిడ్డలు కొంతమంది చక్కగా దేవుని వాక్యాలను చూడకుండా మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తా ఉంటారు. అది తల్లిదండ్రులు వారి యొక్క ఓపికను బట్టి, నేర్పిస్తున్న కారణాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళకు అంటే ఆ మెమరైజేషన్, అంటే ఆ యొక్క కంఠత వాక్యాలు, దేవుని యొక్క కంఠత వాక్యాలు బిడ్డలకు తల్లిదండ్రులు పదే పదే చెప్పడం చేత ఆ విధంగా దేవునిలో స్థిరంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని అన్ని టక 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 ఆదికాండం నుంచి ప్రకటన వరకు తప్పు లేకుండా ఒక్కటి కూడా కరెక్ట్ గా చెప్తారు. కారణం ఏంటంటే ప్రాక్టీస్. దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందించే వ్యక్తులుగా ఆయన వాక్యాన్ని అందిస్తూ, ఆయన వాక్యంలో మన బిడ్డలకు ఏదైతే ఇచ్చామో దాని ఇతరులకు ఇచ్చి పంచుకునేటటువంటి స్వభావాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఇతరుల పట్ల కూడా కన్సర్న్ కలిగేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా కన్సర్న్ కలగాలి అంటే చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యంలో మనం బిడ్డలను, దేవుని గురించి మనకు తెలుసు కాబట్టి మనము మన బిడ్డలను ఏం చేయాలా? పెంచుకోవాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో వస్తాయి. ఒకసారి ఒక యవనస్తుడు, ఏసన్న గారు యవ్వనస్తుడుగా ఉన్నాడు, కొత్తగా పరిచర్య ప్రారంభించాడు గుంటూరులో. ఈ సహోదరుడు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోయాడు. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి సహోదరి యేసుక్రీస్తు నమ్మింది, భర్త నమ్మలే. ఈయన ప్రార్థన చేయడానికి పోయినప్పుడు భర్త అప్పుడే ఆ ఇంటికి వచ్చినాడు. ఆ అమ్మ ఏం చేసిందంటే, అయ్యగారు మీరు
మా ఇంటికి రాక వచ్చారు కాబట్టి మా ఇంట్లో భోజనం చేసుకోండి అంటే, లేదమ్మా నేను తిన్నాను, దయచేసి నేను వెళ్తాను ప్రార్థన చేసి అంటే, లేదు కొంచెమైనా తినండి అంటే, ఆమె బలవంతంగా చేసిన కారణాన్ని బట్టి ఆయన కొద్దిగా పెట్టమ్మా తినేసి వెళ్తానని ఆమె పెట్టిన తర్వాత అన్నం తినడానికి ఆయన కూర్చుంటాడు. ఆయన తింటూ ఉండగా భర్త వస్తాడన్నమాట. భర్త వస్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసన్నను ఇంత యంగ్‌స్టర్ గా, ఇంత బాగా యంగ్‌గా ఉన్నావు. ఇంటింట పడి చొరబడి తినకపోతే, పందికొక్కులాగా తిని ఇళ్లలో చొరబడి తినకపోతే, పని చేసుకొని బతకొచ్చు కదా అని యేసన్నను ఆ యవ్వనస్తుడు, ఆ యంగ్‌స్టర్ ఆయన కూడా కొంచెం పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి ఆయనను ఆ విధంగా మాట్లాడితే, ఈయన దైవజనుడు కదా! ఆయనను ఏమనలేడు. ఆ మధ్యలో భోజనం తింటున్నాడు కాబట్టి దాన్ని మధ్యలో వదిలిపెట్టుకోలేడు. ఏడుస్తూ ఏం చేశాడు, ఆ కళ్ళలో నీళ్లు ఆ అన్నంలో పడుతూ ఉంటే, ఆ అన్నాన్ని కలుపుకొని తిని వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత ఆ సహోదరుడు, ఆ స్త్రీ యొక్క భర్త కొద్ది మార్పొచ్చింది. నేను ఇంతగా ఆయనను అవమానపరిచాను, తిట్టాను. కానీ ఆయనలో చలనమే లేదే. ఎలా ఇలా అని ఆయన అప్పుడు ఒక మాట అంటాడు భార్యతో. నేను రేపు పొద్దున ఆదివారం కదా! నేను కూడా నీతో పాటు దేవుని యొక్క మందిరానికి వస్తాను. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే, ఇతరులు మనల్ని అవమానపరిచినప్పుడు తిరిగి మనం ఏం చేస్తాము? అవమానపరచం. ప్రభువుకు వదిలేస్తాం. ఆయనే మన బిడ్డలను దీవించే వ్యక్తిగా, మనల్ని దీవించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి యూత్‌ను మనం కాపాడుకునేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వారికి అందించి, వారిని స్థిరపరిచి, బలపరిచేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే మన సంఘము, సమాజము దేవుని పట్ల, దేవుని కోసం గొప్ప కార్యాలు మన బిడ్డలు సంఘంలోను, సమాజంలోను, దేశంలోను చేసి దేవునికి మహిమను తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి మన బిడ్డలను దేవుని వాక్యానికి దగ్గరగా పెంచుతున్నామా? లేకపోతే దేవుని వాక్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నామా? అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. పెద్దలుగా దుర్దినములు రాకముందే అంటున్నాడు. మన బిడ్డలు మన మాటలు వినకుండా నేను వినను పో అనే పరిస్థితికి రాకముందే వారిని నయానో భయానో బెదిరించి, అదిరించి, ప్రేమతోనో దేవుని వాక్యాన్ని వారి హృదయంలో నాటితే, అది చిన్న మొక్కగా ఉండి కొన్ని రోజుల తర్వాత పెద్ద చెట్టై మరివృక్షం అయిపోయి వేర్లు పాతుకొని యేసుక్రీస్తులో స్థిరంగా కష్టానికి, నష్టానికి, బాధకు, రోగానికి అన్నిటికీ తాలుకొని దేవుని వాక్యంలో నిలిచిపోతారు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. తద్వారా మనకు దేవునికి మహిమను తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇంకో చిన్న వృత్తాంతాన్ని చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది కదా, ఒక 2 నిమిషాలు తీసుకోవచ్చా? తీసుకోండి సార్. జ్యోతి మేడం, ఓకే 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 క్యారీ ఆన్. ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వగలరా? క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఇంగ్లాండ్ దేశంలో ఒక యంగ్స్టర్, యేసుక్రీస్తు నమ్మినటువంటి యంగ్స్టర్ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు నమ్ముకొని దేవుని వాక్యాన్ని బాగా బోధించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే జాన్ హార్బర్. 1900 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించడంలో చాలా దృఢ నిశ్చయంతో యేసయ్య గురించి చెప్తూ ఆయన యొక్క ప్రసంగాలు వాటన్నిటినీ ఇతరులకు కూడా వినిపించినటువంటి పరిస్థితుల కారణం చేత అమెరికా దేశం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి ఆ అబ్బాయిని అమెరికా దేశానికి పంపించండి, ఆయన వాక్యము, ఆ యవనస్తుడు చెప్తున్న వాక్యము మా హృదయాలను ఎంతగానో ఆదరిస్తా ఉంది, మా సంఘాలు కూడా బలపడతాయి అని క్రైస్తవ విశ్వాసులు యేసయ్యను ఎంతమంది అయితే నమ్ముకున్నారో అమెరికాలో వాళ్ళు అడిగారు. అడిగితే ఆ చర్చి, ఆ ఇంగ్లాండ్ లో ఉండేటటువంటి చర్చి సంఘ సభ్యులు, ఆ చర్చి వాళ్ళు ఈ జాన్ హార్బర్ ను అమెరికా దేశానికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తే 1900 సంవత్సరంలో మనకు ఇప్పుడున్నట్టు ట్రైన్లు ఈన్లు ఏం లేవు. అప్పుడు పోతే సముద్ర మార్గాన పోవాలి. ఆ దినాల్లో గొప్ప గొప్ప ఓడలు తయారు చేసేవాళ్ళు. ఆ ఓడ ద్వారా వ్యాపారం జరిగేది. మనుషులు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఈ క్రమంలో టైటానిక్ షిప్ అనేటటువంటి దాన్ని ఆ దినాల్లో తయారు చేస్తారు. 1900
సంవత్సరంలో టైటానిక్ పెద్ద షిప్ తయారు చేస్తారు. దగ్గర దగ్గర అది చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది 1911లో పూర్తయిపోయి ఏప్రిల్ 11వ తేదీ ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్ళడానికి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కొత్తది కదా, పెద్ద షిప్, చాలా గొప్ప షిప్. ఇంకా దాని డిజైన్ కథ అంతా చూసి జనాలు డబ్బులందరూ కూడా ఆ యొక్క షిప్ లో వెళ్ళడానికి అందరు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ జాన్ హార్బర్ కూడా ఆ టికెట్లు బుక్ చేసుకోవడానికి వెళ్ళిపోతే అక్కడ టికెట్లు అయిపోయింది. సార్ టికెట్లు అయిపోయినాయి, ఇక ఏం చేసేది లేదంటే అప్పుడు జాన్ హార్బర్ ఏం చేస్తా అంటే, సార్ మీరు ఏమనుకోకండి, ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఆ టికెట్ ఇవ్వండి, నేను వెళ్తానని ఈయన ప్రార్థన చేసుకుంటాడు. ఎవరో ఒకరు క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్ ఈయనకి ఇచ్చి ఈయనకు పంపిస్తా ఉంటాడు. ఇలా 1911 ఏప్రిల్ 11వ తేదీ ఈ షిప్ ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి స్టార్ట్ అయినప్పుడు ఈ మధ్యలో రోజు సండే వస్తుంది. సండే వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడు, అందరూ చాలా సంతోషంగా ఆనందంగా గొప్పగా ఫీల్ అవుతా ఉంటారు. అంతే, అలా సముద్రంలో వెళ్తా ఉన్నారు, స్టార్ట్ అయిపోయింది. చాలా గొప్ప పడవ, చాలా గొప్ప విషయం, చాలా ప్రిస్టేజ్గా ఫీల్ అవుతా ఉన్నారు ఆ టైటానిక్ షిప్ లో పోయే వాళ్ళందరూ కూడా. గొప్ప వాళ్ళే, అంతా డబ్బులు ఉండలే. ఈయన ఏం చేసినా అంటే సండే వస్తే, సార్ ఈరోజు పైన టెర్రస్ లోకి రండి అని ఒక నోటీస్ బోర్డులో ఒక మెసేజ్ పెట్టి, దేవుని ఆరాధన చేస్తున్నాం ఈవినింగ్ పూట అని, ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. నోటీస్ బోర్డులో మెసేజ్ తగిలిచ్చి వెళ్ళిపోతాడు పైకి. యేసుక్రీస్తు నమ్మిన కొంతమంది విశ్వాసులు ఆడికి వచ్చి ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని వెళ్తారు. ఇలా 2 రోజులు జరుగుతున్నప్పుడు ఒక రోజు అది సముద్రంలో వెళ్తూ ఉన్నటువంటి ఆ యొక్క షిప్ లో ఒక పెద్ద ఐస్బర్గ్ తగిలేసి ముక్కలైపోతే అందరూ అక్కడ ఉన్నటువంటి దగ్గర దగ్గర 2000 పైచిలకు మెంబర్స్ అందరూ కూడా చెల్లా చెదరైపోతారు. కొంతమందికి లైఫ్ జాకెట్స్, కొంతమంది లైఫ్ బోట్స్, ఇలా రకరకాల ప్రయత్నాల్లో కొంతమంది సేవ్ అయిపోతారు. కొంతమంది ఆల్మోస్ట్ 1500 దగ్గర దగ్గర వాళ్ళు చనిపోతారు. ఇందులో జాన్ హార్బర్ ఉంటాడు. ఈయన అందరికీ ఏం చెప్తాడంటే, అక్కడ అయ్యా నువ్వు యేసుక్రీస్తును ఇప్పుడైనా నమ్ముకో, పరలోక రాజ్యం ఉంటది, ఆయన నీ కోసం చనిపోయినాడు. అందరూ గాబరా ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. కానీ ఈయన గట్టిగా అరుస్తా ఉంటాడు, అందరూ యేసుక్రీస్తు నమ్మండి రక్షించబడతారు, యేసుక్రీస్తు నమ్మండి పాపము క్షమించబడతాయి, పరలోక రాజ్యానికి పోతాయని అరుస్తా ఉంటాడు. ఎవడు పట్టించుకోడు. అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, అక్కడ ప్రాణాలు పోతున్నాయి, రక్షణ కాదు. అందరూ అనుకుంటున్నారు, అయ్యా నాకు ప్రాణం పోతుంది, నీ రక్షణ గురించి నాకెందుకయ్యా అని అనుకుంటున్నారు. అందరూ ఎవరు అంగీకరించారు, అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయనకు ఒక లైఫ్ బోట్ లో ఒక లైఫ్ జాకెట్ దొరుకుతుంది. లైఫ్ బోట్ లో ఆయన దిగుతాడు. ఒక యవనస్తుడు ఈ ముక్కలైనటువంటి టైటానిక్ షిప్ దాంట్లో ఉంటాడు. అతను అరుస్తా ఉంటాడు, రక్షించండి అని అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, జాన్ హార్బర్ ఈయనకు ఆల్రెడీ లైఫ్ జాకెట్ ఉంటది, ఈయన ఆల్రెడీగా సేమ్ బోట్ లో ఉంటాడు. ఈయన ఇమీడియట్ గా ఈ బోట్ లో నుంచి ఆయన ఆ యొక్క పాడైపోయినటువంటి టైటానిక్ షిప్ ముక్కలోకి వెళ్ళిపోయి ఆయనకు, అయ్యా నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావా అని ఆయనను మళ్ళీ అడుగుతాడు. అంటే అప్పుడు నేను యేసుక్రీస్తుని కాదు నమ్ముకోవాల్సింది, నాకు ఇప్పుడు నా ప్రాణం కావాలని అంటాడు. అయ్యా నువ్వు యేసుక్రీస్తు నమ్ముకో, నీ ప్రాణం ఎక్కడికి పోదు, ఒకవేళ చనిపోయినా దేవుని రాజ్యానికి పోతా అంటే, సరే ఇప్పుడు నేను నీకు 2 విషయాలు నేను చేయగలను. ఒకటి, యేసుక్రీస్తు గురించి చెప్తాను. 2, నాకు లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి నా లైఫ్ జాకెట్ నీకు వేస్తాను. నువ్వు సురక్షితంగా అక్కడ లైఫ్ బోట్ ఉంది, ఆ బోట్ లో కూర్చుంటే హ్యాపీగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావని ఈ జాన్ హార్బరు ఆయనకున్నటువంటి లైఫ్ జాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఆయనకి ఇచ్చేసి ఆ యవనస్తుని ఈయన కూర్చునేటటువంటి ఆ లైఫ్ బోట్ లోకి పంపించారు. ఈయన సేఫ్ సైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈయన బాధపడుతుంటాడు, యంగ్స్టర్ నీళ్ళలో మునిగిపోతా ఉంటాయి, అరుస్తా. ఆ చనిపోతున్న క్రమంలో కూడా ఈయన యొక్క నినాదం ఏందో తెలుసా, అయ్యా యేసుక్రీస్తు నమ్మండి, ఆయన మీ కోసము ప్రాణం పెట్టినాడు, పరలోక రాజ్యంలోనికి మీకు వారసత్వం వస్తుంది, కాబట్టి యేసుక్రీస్తు నమ్మండి, మీరు తిరిగి జన్మిస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, ఆర్ యు బోర్న్ అగైన్ అని అందరినీ చెప్తా ఉంటాడు. కాబట్టి అక్కడ అందరూ వింటూ ఉంటారు, కానీ అతను చెప్పే మాటలు ఎవరు పట్టించుకోరు. ఇంకా చివరికి అతను ఆ యొక్క
ముక్కలైనటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్తా ఉంటే ఆయన దాంట్లో నుంచి నీళ్ళలోకి దూకేసి కూడా మళ్ళీ అదే నినాదం, అయ్యా యేసుక్రీస్తు నమ్మండి, తిరిగి ఆ యేసుక్రీస్తుని మీరు నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు పాప క్షమాపణ పొందుకోండి అని ఆయన చెప్తూ ఆ చలిలో ఉండేటటువంటి ఆ చలిగడ్డలో కొద్ది సమయం తర్వాత ఆయన చనిపోతాడు. ఆయనకు సమాధి ఉండదు, అసలు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి దగ్గర 500 మంది, 2000 పైచిలుకులు 500 మంది సేఫ్ సైడ్ గా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని అందరూ దేవుడు ఎలా రక్షించాడు, మమ్మల్ని ఏ కష్టంలో రక్షించాడని యవనస్తులు, వృద్ధులు అందరూ వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటారు. అందులో జాన్ హార్పర్ రక్షించినటువంటి వ్యక్తి ఆయన వస్తాడు. వచ్చి ఏడుస్తూ, అయ్యా నేను ఈరోజు ఈ జీవితాన్ని జీవించడానికి నాకు ఒక వ్యక్తి కారణం, ఆయననే జాన్ హార్పర్. ఆయనకున్నటువంటి లైఫ్ జాకెట్ నాకు ఇచ్చాడు, ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఈరోజు ఆయన యొక్క జీవితాన్ని నేను జీవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే సువార్తను ప్రకటించాలనుకున్నాడో దాన్ని నేను పట్టుకొని నేను యేసుక్రీస్తు కోసం జీవిస్తానని ఆ యవనస్తుడు ఆ బిడ్డను జాన్ హార్పర్ను జ్ఞాపకం చేసుకొని ఆయన వదిలిపెట్టినటువంటి సువార్తను ప్రకటించడానికి ఈయన పూనుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుని రక్షించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రపంచ మానవులందరినీ రక్షిస్తుంది, నమ్మితే మాత్రమే. ఎంతమంది అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నారో, యవనస్తులు, వృద్ధులు, ఎవరైనా సరే యేసుక్రీస్తు యొక్క రక్తం నందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రక్షణను ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఆయన మరణం మనల్ని పాపం నుంచి విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ హార్బర్ చేసినటువంటి త్యాగం ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఒక యవనస్తుడు రక్షించబడ్డాడు. ఆ యవనస్తుడు అనేక ఆత్మలను సంపాదించడానికి పూనుకున్నాడు. మన జీవితంలో మనం కూడా కొంతమంది యవనస్తులను సంపాదించుకునేవారుగాను, మన కుటుంబంలో ఉన్నటువంటి యవన బిడ్డలను దేవుని కోసం పెంచేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు ఆ యవనస్తులు చేసి దేవుని మహిమపరచగలరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దైవజనుడు ఏమని రాస్తా ఉన్నాడు, ఈ కష్టాలు, ఇబ్బందులు రాకముందే దేవుని, నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ప్రసంగి 12:1-2 ఒకసారి చదువుకొని ముగించుకున్నాం. ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే చదవండి. వీటి యందు నాకు సంతోషం లేదు, నీవు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందని సృష్టికర్తన స్మరణకు తెచ్చుకోనుము. రిమెంబర్ యువర్ క్రియేటర్. మనము ఎప్పుడో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాకుండా చిన్నప్పటి నుంచే మన బిడ్డలు, వాస్తవానికి ఇప్పుడు మనం అంతా దేవుని నమ్ముతున్నాం కాబట్టి క్రైస్తవులైనటువంటి బిడ్డలు గొప్పదని, యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి వారి బిడ్డలకు దేవుని వాక్యాన్ని వాళ్ళే పరిచయం చేయాలి. ఎంత భాగ్యం మనకు దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు చెప్పుకోవడం. అంతకుముందు ఎవరో మనకు సువార్తను ప్రకటిస్తే మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు సువార్తగా మన జీవితంలో ఉన్నాడు, మంచి వార్తగా ఉన్నాడు. మన బిడ్డలకు ఆ యొక్క వాక్యాన్ని, యేసయ్యను మనం పరిచయం చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి అప్పుడే మన బిడ్డలు, మనం దీవించబడతాం. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి. సంతోషం, ఆనందం, నెమ్మది, ఆశీర్వాదం సమాజంలోను, మన కుటుంబంలోను, మన వీధిలోను, మనలోను ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క వాక్యాన్ని బిడ్డలకు అందించి, వాళ్ళు దేవుని వాక్యాన్ని, మనము దేవుని వాక్యాన్ని స్మరణకు తెచ్చుకునేటటువంటి వ్యక్తులు, అంటే జ్ఞాపకం చేసుకునేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఆయన మాటలను హృదయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటాం. పరిశుద్ధుల నుంచి అతి పరిశుద్ధుల్లోనికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. విశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తాయి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ జాషువా గారు.